రైట్, ఇక నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్లో రాజస్థాన్కు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును సీజ్ చేశారు అధికారులు. ఈ నెల 18న రాజస్థాన్ నుంచి 50 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు వచ్చిన బస్సును సీజ్ చేశారు అధికారులు. సరైన పత్రాలు లేకుండా, నిబంధనలు పాటించకుండా వాహనాన్ని నడుపుతున్నట్టుగా గుర్తించారు. బస్సును సీజ్ చేసి ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో రాత్రంతా ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్లోనే ప్రయాణికులు పడిగాపులు కాశారు. తమకు రాజస్థాన్ వెళ్లేందుకు మరో బస్సును ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆర్టీఏ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, ప్రయాణికులు చెప్తోంది ఒకటే, మాకు ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా జరిగాయా? ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర? కార్తీక్, రాజస్థాన్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును హైదరాబాద్లో ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి తీసుకొచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ అదేవిధంగా స్కూల్ బస్సులపై ఎవరైతే నిబంధనలు అతిక్రమిస్తున్నారో వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారో తనిఖీల ప్రక్రియ ముమ్మరంగా సాగుతుంది. రాత్రి ఆర్టీఏ అధికారులు సీజ్ చేసిన బస్సు రైట్, నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైదరాబాద్లో రాజస్థాన్కు చెందిన ప్రైవేట్ ట్రావెల్ బస్సును సీజ్ చేశారు. దానికి సంబంధించిన విజువల్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ఈ నెల 18న రాజస్థాన్ నుంచి 50 మంది ప్రయాణికులతో హైదరాబాద్కు వచ్చిన బస్సును ఆర్టీఏ అధికారులు సీజ్ చేశారు. సరైన పత్రాలు, ఇక సేఫ్టీ నార్మ్స్ పాటించడం లేదని వాళ్ళు గుర్తించినట్టుగా కూడా తెలుస్తోంది మనకి. ఆ బస్సును సీజ్ చేసి ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రయాణికులు రాత్రంతా ఈ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్లోనే పడిగాపులు కాసిన స్థితి. తమకు రాజస్థాన్ వెళ్లేందుకు మరో బస్సును ఏర్పాటు చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. हम लोग कल रात से 10 बजे गाड़ी में जब स्टार्ट भी गाड़ी नहीं हुई थी तब से पुलिस वाले हमारे साथ है, तो वहीं से इन लोग को गाड़ी नहीं उठने देना चाहिए कि भाई ये गाड़ी क्लियर नहीं है, तुम यहाँ से ये गाड़ी पिकअप नहीं कर सकते, तुम लोग सब उठ जाओ। अब हम लोग के पीछे पीछे आए, यहाँ के गाड़ी पकड़ ली, बोले गाड़ी खराब है, एशियन वैसियन है, गाड़ी नहीं चल सकती। तो अब हमारे यहाँ के अब हम लोग कहाँ जाएंगे? हम लोग पुलिस वाले से कल रात से रिक्वेस्ट कर रहे हैं कि सर हमको कुछ अरेंजमेंट करवाओ। अब ये लोग छोड़ नहीं रहे, नहीं हमारा कोई अरेंजमेंट करवा रहे। हम लोग कल रात से नहीं खाया है, नहीं पानी पीना है, नहीं लेटरिन गए हैं। सर जब गाड़ी इनको सीज करना ही था तो वहाँ पे जहाँ से पंप के ऊपर से इन्होंने गाड़ी पकड़ा, वहीं पे बोल देते कि हम लोग गाड़ी सीज करेंगे। और रूल्स के अनुसार पैसेंजर जब तक अंदर बैठे हैं तब तक गाड़ी सीज नहीं कर सकते। और फर्स्ट बार तो आप वार्निंग देके चालान बना देते, 10,000 20,000 का जो सब पेनल्टी होता वो मोटर मालिक आके पेनल्टी भरता। अब दूसरे कस्टमरों को क्यों परेशान कर रहे हैं? और पैसेंजर अंदर बैठे बोले गाड़ी अरेंज करो, और चालान करना तो गाड़ी अरेंज करके दो दूसरी। अब राजस्थान का मोटर मालिक यहाँ कहाँ से गाड़ी अरेंज करेगा? ఈ బండి పలానా బండి ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో అది అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ బండి అండి. నైట్ అరౌండ్ 12 o'clock మధ్యలో బండి సీజ్ చేయడం జరిగింది. మీరు బండిలో చూసినప్పుడైతే బండిలో మెయిన్ సేఫ్టీ కన్సర్న్స్లో దీన్ని సీజ్ చేయడం జరిగింది. మీరు చూసారు బండికి ఎలాంటి మనకి ఫిట్నెస్కి వెళ్ళినప్పుడు కానీ మనకున్న రూల్స్ ప్రకారం కానీ సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ ప్రకారం కానీ లోపల అలాంటి గ్లాస్ డోర్స్ పెట్టుకోవడానికి ఎలాంటి పర్మిషన్ లేదు. బట్ నేను ఇప్పుడు కూడా చూశాను, ఆపరేట్ చేసి చూశాను, ఎమర్జెన్సీ డోర్స్ కూడా ఎక్కడ ఆపరేషన్స్ లేవండి. ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు వీళ్ళు ఏ విధంగా బయటకు వస్తారు? గ్లాస్ డోర్స్ ఉన్నాయి, బయట ఏం జరుగుతుందో లోపల ఎలా వినిపిస్తుంది? బట్ అది వన్ ఆఫ్ ది మెయిన్ కన్సర్న్. బస్సుని సీజ్ చేయడానికి ఒక మెయిన్ కన్సర్న్ అది. పబ్లిక్ని ఆల్టర్నేట్ వెహికల్ ప్రొవైడ్ చేయమని చెప్పాము, బట్ స్టిల్ వాళ్ళు కొద్దిగా రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల పబ్లిక్ నోటి ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బండి ఆన్ చేసేవండి. వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇక్కడ మేము చూసుకుంటున్నాం. వాష్రూమే కానీ, ఫుడ్డే కానీ, వాళ్ళ తగ్గ వాటరే కానీ అన్ని ఫెసిలిటీస్ మేము ఇక్కడ చూసుకోవడం జరుగుతుందండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.